బిఎన్ భూషణ్ ఛానల్ నుంచి వచ్చాను. ఇప్పుడు మన ముందు శంకర బ్రాహ్మణ సేవా సమితి కురువంక మదనపల్లి సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ తర్వాత మన అధ్యక్షుడు గారు ఉన్నారు. వాళ్ళ గురించి శంకర బ్రాహ్మణ సేవా సమితి ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, రాబోయే రోజులు ఏమేమి చేస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. కోదండరామయ్య గారు నమస్తే. నమస్కారము. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఈ యొక్క ప్రశ్నలు అడగవలసిందిగా కోరుచున్నాను. సార్ ధన్యవాదాలు సార్. శంకర బ్రాహ్మణ సేవా సమితి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది? ఏ సంవత్సరం స్థాపించారు? 2010 సంవత్సరంలో స్థాపించారు సార్. కురువంకను స్థాపించారు 2010 సంవత్సరము. మదనపల్లి టౌన్ ఆనుకొని కురువంక పంచాయతీలో ఈ యొక్క పొన్నోటపాలెం గ్రామం కురువంక పంచాయతీలో ఒక చిన్న షెడ్ ప్రారంభం చేసుకుంటూ అప్పుడున్నటువంటి అధ్యక్షుల వారి సహకారంతో అప్పుడు బాబురావు అధ్యక్షుడితో ఫస్ట్ సురేష్ బాబు 2010లో ఫస్ట్ అధ్యక్షుడుగా ఈ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది సార్. కార్యక్రమం ప్రారంభమైంది. శంకర బ్రాహ్మణ సేవా సహకార సమితి ప్రారంభమైంది. అప్పటి నుంచే మీరు ఈ సత్యనారాయణ టెంపుల్ చిప్పిలో ఉన్న సత్యనారాయణ దేవస్థానంలో ఈ యొక్క ఉపనయనాలు చేస్తున్నారు. ఇంతకుముందు మామూలుగా ఇంతకుముందు సత్యనారాయణ స్వామి టెంపుల్ లేకపోతే మడికేలి శివాలయంలో ఉపనయనాలు చేసేవాళ్ళు. మడికేలి శివాలయం ఉపనయనాలు చేస్తూ అక్కడ ఏ సౌకర్యాలు లేకపోయినా కానీ ఉపనయనాల వరకు చేసేస్తూ భోజనాల కిందకి వెళ్ళిపోయేవారు. చాలా వరకు ఇబ్బంది పడేవారు పాపం. తర్వాత సత్యనారాయణ స్వామిలో కొన్ని రోజులు వాళ్ళు అఖిల భారత బ్రాహ్మణ సేవా సహకార సమితి పెట్టుకుని చేసినారు. తర్వాత 2014 నుంచి శంకర బ్రాహ్మణ సేవా సహకార సమితి ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అప్పటి నుంచి అధ్యక్షులందరూ కూడా తర్వాత వచ్చిన అధ్యక్షుల్లో నరసింహాచార్య వారైనా, నాగపొట్టి నాగభూషణరావు గారైనా, ప్రస్తుతం నేనైనా మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం శంకర జయంతి జరుపుతున్నాం సార్. శంకర జయంతికి ధర్మోపరణ కార్యక్రమం జరుపుతున్నాం. మధ్యలో ఒక్క సంవత్సరము మూఢం వచ్చిన దానివల్ల చేయలేకపోయినాం సార్. ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం సార్. నమస్కారం సార్. నమస్కారం. సెక్రటరీ రఘునందన్ గారు సార్, ఎందువల్ల ఈ సేవా కార్యక్రమం చేయాలని మీకు తలపొచ్చింది? సార్, నా పేరు రఘునందనం. రెవెన్యూ శాఖలో ఉపతహసీల్దార్గా పనిచేస్తూ 2011 సంవత్సరంలో నేను రిటైర్ అయ్యాను. మొదటి నుంచి ప్రారంభం నుంచి నాకు ఒక జీవిత లక్ష్యం సార్. ఈ బ్రాహ్మణ సమాజము అడగారిపోతున్నటువంటి బ్రాహ్మణ సమాజానికి ఏదో కొంత సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2011లో రిటైర్ అయిన తర్వాత ఈ బ్రాహ్మణ కార్యక్రమాల్లో నేను చురుకుగా పాల్గొంటున్నాను. నేను సామాన్యమైనటువంటి కార్యకర్తలు. కోదండరామయ్య గారు, శంకర బ్రాహ్మణ సేవా సమితి ద్వారా ఏ కార్యక్రమం చేస్తున్నారు? శంకర బ్రాహ్మణ సేవా సహకార సమితి ఏర్పడిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ రకరకాల స్కీమ్లు ఏర్పాటు చేశాం సార్. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే అక్కడ పితృ కార్యక్రమం చేయాలనుకున్నాం, తిథులు మాత్రం చేయాలనుకున్నాం. తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే ప్రజలకు కూడా సౌకర్యంగా మన వాళ్ళని బ్రాహ్మణ కుటుంబాలు కూడా కొన్ని తిరగాలని హెల్త్ క్యాంపులు పెట్టడము, తర్వాత కరోనా టైంలో కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడము, తర్వాత వచ్చి ప్రతి సంవత్సరం కూడా కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఇది కార్తీక వనభోజన కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది సార్. ఇంతకుముందు నా అధ్యక్షులు కూడా చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ఆపన్న హస్తం స్కీమ్ పెట్టాం సార్. ఆపన్న హస్తం ఇంకోటి కరోనా కాలంలో మీరు ఏదో సేవ అందించారని చెప్పారు. అవును సార్. కరోనాలో 2019 డిసెంబరు 26వ తేదీన కరోనా అనేటువంటి మహమ్మారి ప్రపంచాన్ని ఆవరించేసింది. అయితే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి సమాజం కూడా ఏదో కొంత సేవ చేయండి, పొరుగు వారిని ఆదుకోండి అని చెప్పన్నారు. 2020 సంవత్సరంలో ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా ఆవరించేసిన వల్ల బ్రాహ్మణ ఉండేటువంటి ప్రజలకు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్లకు అందులో కూడా దేవాలయాల్లో పూజారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేవాలయాలు కూడా మూసేసిన వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిలేనందువల్ల ఆ పూటకు భోజన వసతి కూడా లేనటువంటి వాళ్లకు మేమేం చేశామంటే కార్యకర్తలు
ఆ తర్వాత సంఘ సభ్యులు అందరూ కలిసి ఒక మన బ్రాహ్మణ సమాజం కూడా ఏదో కొంత సహాయం చేద్దాము, పోలీస్ వెనుకబడినటువంటి వాళ్ళకి సహాయం చేద్దాం అనేది నిత్యావసర వస్తువులు, ఒక వారానికి అయ్యేటువంటి నిత్యావసర వస్తువులు మేము సరఫరా చేశాము. అది కూడా సంఘ సభ్యులు మిగిలినటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మేము సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాము. 3 విడతల్లో నిర్వహించాము సార్. సార్ కోదండరామ్ గారు, ఈ యొక్క సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం మీరు కార్తీక వనవాదం చేస్తున్నారు. ఈసారి చేశారా? చేసినాం సార్. ఎక్కడ చేస్తున్నారు? పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో పోయిన సంవత్సరం చేశాం. నిమ్మనపల్లి రోడ్లో కేశవరెడ్డి ఇన్స్టిట్యూట్స్ పక్కన చేశాం సార్. సార్ దీనికంతా వనరులు ఎట్లా చేస్తున్నారు సార్? సార్ ఈ వనరులు మాత్రము పూర్తిగా మాకు మా బ్రాహ్మణ సమాజం నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ఆర్థిక వనరులు, తర్వాత సేవా సహకారాలు అన్ని అందుతూ ఉన్నాయి. ప్రతి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. తర్వాత మనకి ఈ యొక్క శంకర బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా కామకోటి ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళ నుంచి మీకు ఏమైనా ఆర్థికంగా కానీ తన వంతు సహాయం ఏమైనా అందిస్తున్నారా? శంకర బ్రాహ్మణ సేవా సహకార సంఘము ఉన్నది అని అంటే ప్రాథమికంగా ఆయన పేరును ఉచ్చరించుకొని ఇందులోకి మేము మాట్లాడాలి. చాలా మంది అంటున్నారు సార్, మీ మన బ్రాహ్మణ్స్ అంతా ఆయన బోలా శంకరుడు శ్రీకృష్ణదేవరాయలని బిరుదులు ఇచ్చారు. నిజమేనా? అది వాస్తవం సార్. ఆయన చెయ్యి అన్నపూర్ణ చెయ్యి. కాశీలో అన్నపూర్ణాదేవి ఆకలైనటువంటి వాడికి అన్నం ఏ రకంగా అయితే పెడతా ఉందో మహాతల్లి, ఆ రకంగా ఈ శంకర బ్రాహ్మణ సేవల సహకార సంఘానికి అన్ని విధాలా చేయూతనిచ్చేటువంటి కామకోట ప్రసాదరావు జ్ఞానోదయ స్కూల్ కరస్పాండెంట్ వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. తర్వాత సార్ మనం కోదండరామ్ ఈ యొక్క ఉపనయనాలు చేస్తున్నా అంటున్నారు కదా, దానికి ఏ విధంగా చేస్తున్నారు? ఈసారి కొంతమంది ఏం చేస్తున్నారంటే కంచి కామకోటి పీఠాధిపతులు మంగళవారం చేయొచ్చా అనేసి చాలా మంది పోయి అడిగినారు. కొంతమంది చేయకూడదు అనేసి కొంతమంది బ్రాహ్మణ్స్ అంటున్నారు. తిరుపతిలో ఒక విధంగా, అనంతపురం ఒక విధంగా, కర్నూలు ఒక విధంగా. ఎందువల్ల ఈ యొక్క కాంట్రవర్సీ వస్తూ ఉంది? ఈ కారణం ఏమిటి? ఈ పరామణవ సంవత్సరంలో ఈ తూరి వచ్చేటువంటి వైశాఖ మాసంలో 21వ తేదీ 21/4/2020 తేదీన వచ్చేటువంటి శంకర జయంతి మంగళవారం వచ్చిన దానివల్ల మంగళవారం రోజు ఉపనయనాలు చేసుకునేదానికి వటువులు అంగీకరించలేము అనే ఉద్దేశం చేత కావాలి చాలా మంది మంగళవారం చేయకూడదని మరుసటి రోజు చేయాలనుకున్నారు. మేము ఈ విషయమై కంచి పీఠాధిపతుల వారిని మాట్లాడి కమిటీ అందరికీ పోయినారు. కంచికి పోయి మేమంతా కంచికి వెళ్ళాము. ఆ పీఠాధిపతుల వారిని, పెద్ద స్వాముల వారిని అయితే కలవలేకపోయినాం. కానీ ఆ పీఠాధిపతులు నెక్స్ట్ ఉండేటువంటి అధికారులు మేము సంప్రదిస్తే ఆ రోజు శుభగడియలు పూర్తిగా ఉన్నప్పటికీ వైశాఖ శుద్ధ పంచమి జరపాల్సిందే, దానికి ఏ రకమైనటువంటి ఒక లేదని చెప్పినారు. అయితే మంగళవారం అనేటువంటి ఒక సంశయం వెలుగుతుంది. ప్రజల్లో ఒక ఇది ఉంది, భయం మంగళవారం శుభకార్యానికి మంగళవారం అన్నందువల్ల ఇంకేమైనా శుభగడియలు ఉన్నాయంటే బుధవారము 6:15 వరకు పంచమి గడియలు ఉన్నాయి. ఏ పంచమి గడియలు అయితే సూర్యోదయానికి ముందు గడియలు ఉన్నాయో ఆ తిథి పూర్తిగా అనుమతిస్తుంది అని చెప్పి ఒక నానుడి వాళ్ళు అధికారపూర్వకంగా వెలుగుచ్చిన దానివల్ల బుధవారం నాటికి దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. బుధవారం నాడు జరుపుతున్నాం సార్. ఇంత షార్ట్ పీరియడ్లో మీరు గొప్ప నిర్ణయం చేసుకున్నారు, వటువులు వస్తున్నారా సార్? మేము ఈ కంచి పీఠాధిపతుల వారిని కలిసిన తర్వాత ఇమీడియట్గా మీటింగ్ ఏర్పాటు చేసి వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం సార్. అన్ని టెంపుల్లో కూడా బ్యానర్స్ కొడుతున్నాము, పాంప్లెట్స్ కొడుతున్నాము, పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాము. అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలు అన్ని సంఘాలతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా తెలుపుతున్నాం సార్. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది వటువులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. మన రాష్ట్ర పరిధినా లేదా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చా సార్? దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా సార్? దీనికి పరిధి అంటూ ఏమీ లేదు. మండల పరిధి లేదు, జిల్లా పరిధి లేదు, రాష్ట్ర పరిధి లేదు. ఎవరైనా బ్రాహ్మణ వటువులు వచ్చి మేము ఇక్కడ ఉచిత ఉపనయనాలు చేసుకుంటాము అని చెప్తే తప్పకుండా వాళ్ళ కులగోత్రాలు మాత్రమే మేము సేకరించి 500 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు మేము వసూలు చేస్తున్నాం. ఈ 500 రూపాయలు ఇది కాంట్రిబ్యూషన్ కాదు, కేవలం
వాళ్ళు వస్తున్నారు అనేటువంటి దానికోసమని ఇది కంప్లీట్ ఉపనయనం పూర్తి అయిపోయిన తర్వాత ఈ 500 రూపాయలు వాళ్ళ ఎవరైతే పే చేశారో వాళ్లకు తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. ఇదే విషయమే ప్రస్ఫుటంగా పత్రికల్లో కూడా మేము తెలియజేశాం. సార్ వటువులు వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి వాళ్ళకి? సార్ వటువులు ఎంతమంది రావాలి? వటువులు ముందు రోజు నాందీలు ఇంట్లో చేసుకొని రావాలి సార్. నాందీలు నాంది ఇంట్లో చేసుకురావాలి. ఇంట్లో చేసుకొని రావాలా. ఈ 22వ తేదీ ఉదయం ఎంత వీలైతే 7:30 కానీ వచ్చేస్తే అక్కడ అరేంజ్మెంట్ చేసుకుని వీలవుతుంది. వటువులు ఏమీ తీసుకురావాల్సిన పని లేదు సార్. వాళ్ళ తల్లిదండ్రులతో బంధుమిత్రులతో వస్తే ఇక్కడ కార్యక్రమం చేస్తాం. ఎంతమంది రావచ్చు సార్? మేము ఒక మినిమం అనేది పెట్టున్నాము సార్. ఇంతకుముందు 10, తర్వాత 20 అన్నాము. కానీ ఇప్పుడు ఏమంటే బంధువర్గాలు ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని లిమిట్గా పెద్దగా మేము చేయకుండా మీరేంతో ముందుగా తెలపమని తెలుపుతున్నాం. మీరు ఎక్కువ మంది వచ్చేది కాబట్టి మాకు తెలిపితే అరేంజ్మెంట్ చేసుకుంటాం మేము. కాబట్టి మీరు ముందుగా మాకు తెలపమని కోరుతున్నాం సార్. వటువులు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. పంచపాత్ర, ఉద్దరిని, వాళ్లకు వస్త్రాలు అన్నీ కూడా శంకర బ్రాహ్మణ సేవా సహకార సమితి వారితో పూర్తిగా అన్ని మేమే అరేంజ్మెంట్ చేస్తాము. దానికంతా కూడా దాతలు చాలా మంది కూడా ముందుకు వచ్చి సహాయం చేసేవాళ్ళు చాలా మంది కూడా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు సార్. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇంకో విషయం సార్, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా, దీనికన్నిటికీ ధనం మూలం మిడల్ జగత్ అంటున్నారు. ఎక్కడైనా ధనం లేదే ఏం జరగదు. కావాలంటే ఈ ధనాన్ని ఎలా సేకరిస్తున్నారు? ఇంత నిర్భయంగా ఉన్నారు మీరు. సరే ఇంకో 10 రోజుల్లో ఉంది, 15 రోజుల్లో ఉంటే ఇంత హ్యాపీగా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎలా సేకరిస్తున్నారు? చాలా చక్కనైనటువంటి ప్రశ్న అడిగినారు. చాలా సంతోషం. ఇది పూర్తిగా సేవా సహకారం ఉన్నాము కాబట్టి ప్రజల నుంచినే విరాళాల రూపంలో మాకు కావలసినంత ధనము చేకూరుతూ ఉంది. వాళ్ళ యొక్క సేవా రూపేణ, వస్తు రూపేణ, ధన రూపేణ అందరూ సహాయం చేస్తున్నారు. ఆ సహాయం చేస్తున్నటువంటి ప్రతి బ్రాహ్మణ కుటుంబాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్ కోదరామ గారు, ఈ యొక్క రేపు జరగబోయే ఉపనయనాల్లో మీ అనుభవం ఎలా చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతున్నారు అనుకుంటున్నారు? ముందు చేసింది వేరే, ఇప్పుడు జరగబోయేది వేరే. ఏమనుకుంటారు? మీ ప్రణాళిక ఎలా ఉంది? అదే సార్, మేము వైడ్ పబ్లిసిటీ ఇచ్చినాము కాబట్టి అందరికీ తెలుస్తుంది. అది ఒకటి. తర్వాత వచ్చి ముందుగా మాకు సంఖ్య తెలుస్తుంది, ఎంతమంది ఏమైనా సంఖ్య తెలుస్తుంది. దానికి సరిపోటు ఎండాకాలం ఎక్కువగా ఉండేదాని వల్ల ఈ ఎండ ప్లస్ వర్షం చెప్పలేము. వర్షం కూడా ఇమ్మీడియట్గా వర్షం రావచ్చు కాబట్టి ఇవి కూడా ఈ యొక్క దీన్ని అనుసరించి మేము ఏమనుకున్నామంటే సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎండ కానీ గాలి కానీ వర్షం వచ్చినా కానీ ఉండే ఉద్దేశంతో సత్యనారాయణ స్వామి ప్రాంగణంలో అక్కడ జరుపుతున్నాం సార్. ఇక్కడ నుంచి మేము ముందుగా అరేంజ్మెంట్ చేసుకుంటూ సంఘ సభ్యులు, ఇంతకుముందు పనిచేసినటువంటి సంఘంలో పనిచేసినటువంటి అధ్యక్షులుగా, మాజీ అధ్యక్షులు కావచ్చు, మాజీ సభ్యులు కావచ్చు, వారందరి సహకారంతో ముందుగా ప్లాన్ యాక్షన్ తయారు చేసుకున్నాం సార్. దాని ప్రకారం ముందుకు పోతాము. సక్రమంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అనువైన ప్రణాళికలు తయారు చేసుకున్నాం సార్. మేము తేదీ ఎప్పుడైనా సార్? 22 సార్, 22 సార్ 22/4/2026 బుధవారం ఏప్రిల్లో ఈ యొక్క ఉపనయన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబంలో ప్రతి ఒక్క ఉపనయనం కానివారు ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అయ్యి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేస్తారనేసి మా సెక్రటరీ గారు, మా అధ్యక్షుడు గారు కోరుతున్నారు. నమస్తే.